హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఎడ్ల వ్యాపారులు ముఖ్యంగా నేను చెప్పే విషయాలు కొన్ని గుర్తుంచుకోండి. మీరు ఏం లేదు, రోజు ఉదయాన్నే 7 గంటలకు వచ్చి షాప్ తీసి రాత్రి 9 గంటలకు బంద్ చేస్తారు. అన్నీ మంచిగానే ఉన్నాయి, స్టాక్ బుక్లు అన్నీ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ బాకీల విషయానికి వచ్చే వరకు మీరు అజాగ్రత్తగా వివరిస్తారు. అంటే నేను కొందరినే తప్పు పడుతున్నాను, అందరిని కాదు. ఈ బాకీల విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం కొనే కాడ ఫర్టిలైజర్ వ్యాపారులు గ్రూప్ పెట్టుకొని ఆ వాట్సాప్లలో పెట్టి ఆ పైసలు ఇచ్చేదాకా మళ్ళా ఉద్ధరిస్తలేరు. మనం చూస్తున్నాం, రైతులకు ఉద్ధరించి లక్షలు ఉద్ధరించి మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయి పంట వాయిదాకు వానికి పైసలు అడిగే వరకు వాడు ఉత్తిరియంగా సగం పైసలు ఇస్తాడు, మిగతా పైసలన్నీ మళ్ళీ ఆడబెట్టుకొని తాపు ఇచ్చుకుంటూ పోతారు. ఇలా కాకుండా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. మనందరం ఒక యూనియన్గా ఏర్పడి ఒక ఎరువుల వ్యాపారులు లెక్కనే వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఎవరైతే బాకున్న రైతుల నెంబరు అందులో పెట్టి చేస్తే ఒక 50% అన్నా మనకు రికవరీ ఛాన్సెస్ ఉంటాయండి. నేను 100% రికవరీ ఉంటాయని నేను అంటలేను, కానీ 50% అన్న రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా అందరూ ఒకసారి ఒక మూడుతో నుండి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం నుంచి అయినా మనం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని మనిషికి 500 1000 రూపాయలు ఖర్చు అవుతాయి జిల్లా మొత్తంలో. ఆ జిల్లా మొత్తంలో వ్యాపారులందరూ వాళ్ళకు ఎవరైతే రైతులు బాగున్నారో ఆ రైతుల లిస్టు ఆ వాట్సాప్లలో పెడితే ఆ రైతుకు ముద్ర కొట్టకుండా అవుతుంది ఎక్కడ కూడా ఏ షాపులలో. ఆ రైతు ఏం చేస్తారంటే ఇక ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నదన ఏదో ఒక బాకి పైసలు కట్టుకొని అక్కడ క్లోజ్ చేసుకుంటే అందులోకి తీసేస్తే మళ్ళీ రైతుకు కుదిర కుడుతుంది. ఇది ఏంటంటే నేను అందరు రైతులను అనట్లేదండి. ఏదైతే షాపులలో బాకి ఉన్న వాళ్ళను వాళ్ళు ఇవ్వకుండా వేరే షాపులలో వదిలిపెట్టి ప్రొటెక్షన్ వాళ్ళకి మాత్రమే వర్తించుకోవాలి. ఈ వ్యాపారులంతా ఆలోచించాలండి. మీరు ఎన్ని రోజులని ఇట్లా వ్యాపారం చేసుకుంటూ పోతా అంటారు. ఈ పైసలు అడిగినప్పుడు కంపెనీలకు పైసలు అడుగుతున్నావు, బాకీలు తెచ్చి కంపెనీలకు పైసలు కడతారు. ఈ వచ్చే బాకీలను అట్లనే పెరిగిపోతున్నాయి, ఈ బుక్లకే పరిమితం అవుతాయి. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా మీరు ఒక ఆలోచన రండి. జిల్లాలో ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులో బాకీలో ఉన్న రైతులందరినీ పెడితే మన కంట్రోల్కి వస్తుందండి. కొద్దిగా 50% మన బాకీలైన వసూలు అవుతాయి. ఈ బాకీలు వసూలు అవ్వడం వల్ల మనం కొద్దిగా రిలీఫ్గా ఉంటామండి. బయట నుంచి బాకీలు లేకుండా బ్యాంకులలో మిత్రులు లేకుండా మనం ఈ రైతుల దగ్గర బాకీ ఉన్న పైసలే కంపెనీలో కట్టుకుంటూ షాపులు నడపగలుగుతామండి. ఒకసారి వ్యాపారులంతా ఆలోచించండి. నేను చెప్పిన విషయం ఇది ఓన్లీ బాకీలు ఉన్న రైతులకు వర్తిస్తాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 100 లైకులు పెట్టుకోండి. ఈ వార్త మరింత మందికి చేరుతుంది.